ప్రేమ ఆప్యాయతల మధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని, మానవతా విలువలతో బతకాలని యేసుక్రీస్తు చేసిన బోధనలు ఆదర్శనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. క్రిస్మస్ కేకును నియోజకవర్గ పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. హుస్నాబాద్లో క్రైస్తవ సోదరులకు కమ్యూనిటీ భవన నిర్మాణానికి స్థలాన్ని చూడాలని ఆర్టీఓను ఆదేశించారు. ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకుందని, రాబోయే 4 సంవత్సరాలు మెరుగైన పాలన అందించేలా సామర్థ్యం ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ మెంబర్ ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్టీఓ రామ్మూర్తి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, తహసీల్దార్ రవీందర్, కౌన్సిలర్సు, పాస్టర్సు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆర్టీఓ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడనే సూచిస్తా ఉన్నాం. వెంటనే ఆ స్థలాన్ని ఒకటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా తొందరలో, దానికి ఎక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఇప్పటికే మనం ట్రైబ్స్కి ఇచ్చినాం, మిగతా అన్ని కులాల వాళ్ళకి ఎక్కడ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి హైదరాబాద్లో కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ హుస్నాబాద్ కేంద్రంగా మీ అందరి గౌరవానికి పెంచే విధంగా అక్కడ యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం నిత్య నూతనంగా 2000 సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఒకరు మాధవ సేవ అంటారు, సర్వేజన సుఖీనభావ అంటాం, లేకపోతే ప్రభు అందరినీ సేవించమని చెప్తారు. ఈ విధంగా భావనలు, ఆలోచన, మాట వేరుగా కానీ అందరూ కూడా ఒక మానవిక స్వభావంతో, మానవీయ విలువలతోటి కలిసి ఉండి ప్రేమ ఆప్యాయతల మధ్య బతకాలి. ఘర్షణ లేదా ఇతరత్ర మాటల ద్వారా సాధించేది ఏమీ లేదు. ఏ పెద్ద కఠినమైన లేదా జటిలమైన అంశం ఉంటే కూడా అది చర్చల ద్వారా, పరిష్కారం ద్వారా, ప్రేమ ఆప్యాయతల మధ్య పరిష్కరింపబడితే అది ముందుకు కొనసాగుతుంది. ఘర్షణల ద్వారా సాధించుకొని పరిష్కరించుకున్న ఏ సమస్య కూడా మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ ఒక సమస్యగా మారింది తప్ప, సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు, ప్రేమ ఆప్యాయతల మధ్య పరిష్కరించాలనేటువంటి విధంగా మనం అందరం కూడా విశ్వసించేటువంటి ఒక నీతి బోధనలు చేసిన సందర్భంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆ దిశగా మనం పోవాలని ఆలోచిస్తూ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆలోచన ఒకటి, అందరం కూడా బాగుండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, వారికి సంబంధించి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షకు అనుగుణంగా మీరు కూడా ఆ రీతిలో ప్రభుత్వానికి దీవెన చేయాలని కోరుకుంటూ